Hello everyone, welcome to my channel Manihara's World. టుడే స్పెషల్ ఈజ్ మటన్ ములక్కాయ. తయారీకి కావలసిన పదార్థాలు: పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కల్లుప్పు, గరం మసాలా, ఆయిల్, అలాగే 3 పెద్ద సైజు ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, 2 కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు. ఇక్కడ మేము శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 కిలో మటన్ తీసుకున్నాము. ఇప్పుడు ఈ మటన్లో 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలండి. మటన్ మ్యారినేట్ చేసినప్పుడు మేము వీటిని మాత్రమే వేస్తామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు వేగుతాయి కదండి, అప్పుడు ఉల్లిపాయల్లో వేస్తాము. మ్యారినేట్ చేసిన మటన్ను 10 నిమిషాలు పక్కన ఉంచి నాననివ్వాలి. మేము మటన్ కర్రీని కుండలో ప్రిపేర్ చేస్తున్నామండి. కుండను స్టవ్ మీద ఉంచి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలను అందులో వేయాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా వేయాలి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నామండి. ఇలా పసుపు, ఉప్పు వేయడం వలన ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి. ఇప్పుడు కుండపైన మూత పెట్టి ఉల్లిపాయలను కాసేపు మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ను దీనిలో వేయాలి. ఇప్పుడు కూరను బాగా కలిపి కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. మటన్ ఒక 50% వరకు ఉడికిందండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలను వేసుకోవాలి. ఈ విధంగా మటన్ సగం ఉడికిన తర్వాత మనం ములక్కాయ ముక్కలను వేసుకోవాలండి. ఎందుకంటే మటన్ ఉడకడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది. అలాగే ములక్కాయలు త్వరగా ఉడికిపోతాయి కాబట్టి మనం ఈ విధంగా మటన్ సగం కుక్ అయిన తర్వాత ములక్కాయ ముక్కలను వేసుకోవడం వలన రెండు కూడా ఈక్వల్గా కుక్ అవుతాయి. మటన్ ఒక 75% వరకు ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఒక 10 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇప్పుడు మటన్ పూర్తిగా ఉడకడానికి సరిపోయేంత నీటిని కూరలో వేసుకోవాలి. కూరను బాగా కలిపి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. మటన్ అయితే ఫుల్గా కుక్ అయిపోయిందండి. ములక్కాడ ముక్కలు అయితే ఆబ్వియస్లీ చక్కగా అవి ఉడికిపోతాయి. మటన్ ఉడకడానికే కాస్త టైం పడుతుంది. మటన్ కర్రీ చేసినప్పుడు ఎప్పుడైనా కూడా కొద్దిగా మీడియం ఫ్లేమ్లో టైం ఎక్కువ పెట్టుకునేలా చూసుకోవాలండి. ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో నెమ్మదిగా ఉడికితేనే మటన్ పూర్తిగా బాగా బాయిల్ అవుతుంది. ఇంతేనండి, లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన మటన్ అండ్ ములక్కాయ కర్రీ రెడీ అయినట్టే. మా ఇంట్లో అందరికీ కూడా ఈ మటన్ ములక్కాయ కర్రీ అంటే చాలా ఇష్టం అండి. మరి మీలో ఎంతమందికి ఈ కర్రీ ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.
share and subscribe to my channel.